హనుమ ఎంతోమంది రాక్షసులను ఎదుర్కొన్నాడు. సీతమ్మను వెతికేందుకు లంకకు ఎగిరినప్పుడు హనుమ శక్తి ఎంత ఉందో చూద్దామని ఇంద్రుడు దక్షుడు కుమార్తె సురసను ప్రయోగించాడు. సురస రాక్షస రూపం దాల్చి హనుమకు అడ్డంగా వచ్చింది. నిన్ను మింగొచ్చని బ్రహ్మ వరమిచ్చాడని చెప్పింది. అప్పుడు ఆంజనేయుడు బొటన వేలంత మారి ఆమె నోట్లోకి వెళ్లి బయటకు వచ్చాడు. సీతమ్మను వెతికే పని మీద వెళ్తున్నానని, బ్రహ్మవరం ప్రకారం నీ గొంతులోకి వెళ్లి వచ్చాను కాబట్టి వదిలేయమని నమస్కరించి అడిగాడు. అలా తెలివితో ఆ రాక్షసిని ఓడించాడు హనుమ. సింహిక అనే రాక్షసి ఉంది. ఆమె నీటిపై పడే నీడను బట్టి ఆ వస్తువుని లోపలకు లాగేస్తుంది. ఇప్పటి బెర్ముడా ట్రయాంగిల్ గుర్తొస్తోందా? అవును, అలాంటి వర్ణనే రామాయణంలో ఉంది. ఆ సింహిక హనుమను కూడా లాగింది. కానీ హనుమ భారీ శరీరంతో సింహికను ఓడించి బయటకు వచ్చాడు. లంక చుట్టూ ఎంతోమంది రాక్షసులు ఉంటారని హనుమకు తెలుసు. అందుకే తొందరపడకుండా సూక్ష్మ రూపం ధరించాడు.